ఇది 1998వ సంవత్సరంలో మన ఇండియాలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన. ఆ సమయంలో ప్రపంచమంతా ఒకవైపు ఉంది, కానీ ఇండియా మాత్రం ఇంకొక వైపు ఉంది. అమెరికా ఇండియాను ఆపడానికి తన సాయశక్తిలా ప్రయత్నించింది, కానీ ఇండియా మాత్రం అస్సలు ఆగలేదు. మనం ఎప్పుడు దొరుకుతామా అని అమెరికా స్పై శాటిలైట్స్తో మన ఇండియా మీద ఎప్పుడూ నిఘా పెట్టి ఉంచింది. ఏ కదలిక జరిగినా వెంటనే పసిగట్టగలదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ప్రపంచం నిషేధించిన న్యూక్లియర్ ఆయుధాలను టెస్ట్ చేయాలి అనుకుంటే దానికి చాలా గట్స్ కావాలి. అదే మన భారత్ చేసి చూపించింది. 1970వ సంవత్సరంలో ప్రపంచమంతా ఒకటయ్యి ఇక నుంచి మిగతా ఏ దేశాలు కూడా న్యూక్లియర్ ఆయుధాలు చేయకూడదు అని ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ ఇండియా మాత్రం ఈ ఒప్పందానికి అసలు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ ఒప్పందం మనకి చాలా అన్యాయం అనిపించింది. తమ దేశ ప్రజలకి రక్షణ కావాలి అంటే న్యూక్లియర్ ఆయుధాలు తప్పనిసరిగా కావాలి అని ఇండియా డిసైడ్ అయ్యింది. అందుకని 1974లో ఒక న్యూక్లియర్ టెస్ట్ని కండక్ట్ చేసింది. ఆ ఆపరేషన్ పేరు స్మైలింగ్ బుద్ధ. ఈ విషయం ప్రపంచ దేశాలకు తెలిసాక మన మీద చాలా కోపంగా రియాక్ట్ అయ్యారు. మన దేశం మీద ఎన్నో శాంక్షన్స్ విధించారు. అమెరికా మనకు వచ్చే రా మెటీరియల్స్ని, టెక్నాలజీస్ని బ్యాన్ చేసింది. లోన్స్ రాకుండా అడ్డుకుంది. కెనడా, జపాన్ మరియు కొన్ని యూరోపియన్ కంట్రీస్ అయితే మనకు వచ్చే సహాయాలన్నీ ఆపేశారు. ఇంత జరిగినా, ఇంత చేసినా సరే ఏది ఏమైనా న్యూక్లియర్ ఆయుధాలు మాత్రం కావాల్సిందే అని ఇండియా చాలా బలంగా డిసైడ్ అయింది. అందుకని రెండవసారి అసలు ప్రపంచంలో ఎవరికీ తెలియకుండా న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసింది. తయారు చేయడం వరకు ఓకే, కానీ మరి ప్రపంచానికి తెలియకుండా ఇప్పుడు వీటిని ఎలా టెస్ట్ చేయాలి? అసలు అది అసాధ్యం. అలాంటి అసాధ్యాన్ని కూడా సాధ్యమని ఇండియా చేసి చూపించింది. భారతదేశమంతా పడుకున్న టైంలో కొందరు మహా గొప్ప వ్యక్తులు మాత్రం పడుకోకుండా నిర్వహించిన మిషనే ఈ ఆపరేషన్ శక్తి. ఈ ఆపరేషన్ శక్తి సంఘటన ముందు హాలీవుడ్ మూవీ కూడా సరిపోదు. అసలు ఈ ఆపరేషన్ శక్తిలో ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ సైంటిస్టులు కలిసి ఏం చేశారు, టెస్టులు ఎలా నిర్వహించారు అనేది 3D యానిమేషన్లో చూపిస్తాను. సో లెట్స్ బిగిన్. పాకిస్తాన్ తన న్యూక్లియర్ టెస్ట్స్ని గ్రానైట్ మౌంటైన్స్లో నిర్వహించింది, కానీ మన ఇండియా అలా చేయలేదు. న్యూక్లియర్ టెస్ట్ కోసం మనం సెలెక్ట్ చేసుకున్న కాంప్లికేటెడ్ ప్లేస్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న థార్ ఎడారి. ఎందుకంటే ఇక్కడ తక్కువ మంది జనాలు ఉంటారు, వాటర్ సప్లైకి లింక్ ఉండదు. అందువల్ల జనాలకి హాని కలగకుండా, నీళ్లు కలుషితం కాకుండా ఉంటుంది అని ఇండియా థార్ ఎడారిని సెలెక్ట్ చేసుకుంది. కానీ ఇక్కడే అతిపెద్ద ప్రాబ్లం ఉంది. అది మొత్తం ఎడారి, చుట్టూ ఇసుక తప్ప ఏమీ ఉండదు. దీనివల్ల అమెరికా తన శాటిలైట్స్తో పైనుంచి చూస్తే మనం ఖచ్చితంగా దొరికిపోతాం. ఇన్ కేస్ అప్పుడు మనం దొరికి ఉంటే ఇప్పుడు మన దేశానికి న్యూక్లియర్ ఆయుధాలు వచ్చేవి కాదు. ఒక న్యూక్లియర్ దేశంగా ప్రపంచంలో నిలబడాలి అంటే ఏది ఏమైనా ఈ టెస్టులు నిర్వహించాల్సిందే. ఇక రిస్క్ తీసుకుని ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ సైంటిస్టులు కలిసి ప్రపంచం మొత్తం స్టన్ అయిపోయే మిషన్ని స్టార్ట్ చేశారు. అదే ఆపరేషన్ శక్తి. అది 1998వ సంవత్సరం ఏప్రిల్ నెల మొదట్లో రాజస్థాన్లోని థార్ ఎడారి, పోఖ్రాన్ అనే ప్లేస్. ఎడారి పైన చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఇండియన్ ఆర్మీ మాత్రం చరిత్ర సృష్టించడానికి అండర్ గ్రౌండ్లో ఆపరేషన్ శక్తిని ప్రారంభించారు. ఈ మిషన్ గోల్ ఏంటి అంటే అసలు ఈ ప్రపంచానికి తెలియకుండా, ముఖ్యంగా అమెరికాకి తెలియకుండా న్యూక్లియర్ టెస్ట్ని నిర్వహించాలి. ఎందుకంటే అమెరికా తన స్పై శాటిలైట్స్తో మన ఇండియాని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తుంది. ఆ శాటిలైట్స్లో రియల్ టైం కెమెరా ఉంటుంది. ఆ కెమెరాస్ ద్వారా లైవ్లో మనం థార్ ఎడారిలో ఏం చేస్తున్నామో CIA మరియు నాసా చూడగలరు. ఒక వస్తువు ప్లేస్ మారినా ఆఖరికి వెహికల్ టైర్ గుర్తులు కూడా గమనించగలరు. మరిప్పుడు అమెరికా శాటిలైట్స్ని కళ్ళు కప్పి మనం న్యూక్లియర్ టెస్టులు ఎలా నిర్వహించాలి అనేది ఇండియన్ సైంటిస్టుల ముందున్న అతిపెద్ద టాస్క్. వెంటనే మన ఇండియన్ సైంటిస్టులు ఒక ఐడియాతో ముందుకు కొనసాగారు. అదే ఓన్లీ నైట్ కన్స్ట్రక్షన్. సపోజ్ ఒక వస్తువు ఈ రోజున సూర్యాస్తమయం టైంకి ఒక స్పాట్లో ఉంది అనుకుంటే తెల్లారేసరికి దాని ప్లేస్ మారినట్టు అమెరికా శాటిలైట్ గుర్తించగలదు. అది గుర్తిస్తే అక్కడ సీక్రెట్గా ఏదో చేస్తున్నారు అని కనిపెట్టేస్తారు. అందుకని మన సైంటిస్టులు ఈ అద్భుతమైన ప్లాన్ని అమలు చేశారు. ఈ నాసా శాటిలైట్కి తెలియకుండా, కనిపించకుండా కేవలం రాత్రిపూట మాత్రమే పని జరిగిపోవాలి. కానీ తెల్లారేసరికల్లా ఎక్కడ తీసిన వస్తువు అక్కడికే వెళ్ళిపోవాలి. దాని ప్లేస్ అస్సలు మారకూడదు. ఇలా చేస్తూ మనం న్యూక్లియర్ టెస్ట్ కోసం అండర్ గ్రౌండ్ గుంటలు తవ్వాలి, షాఫ్ట్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇది ఎంత కష్టమో, ఎంత రిస్కో. చాలా గుండె ధైర్యంతో మన వాళ్ళు ఈ సీక్రెట్ పనిని మొదలుపెట్టారు. మన ఇండియన్ ఆర్మీకి చెందిన 58th ఇంజనీర్ రెజిమెంట్ రంగంలోకి దిగింది.
ఈ ఆర్మీ యూనిట్ టెస్ట్ ప్లేస్కు దగ్గరలో ఉంటూ రాత్రిపూట వాళ్ళ వెహికల్స్లో టెస్ట్ ప్లేస్కి వెళ్ళేవారు. వెహికల్స్లో కావలసిన పరికరాలు, పనిముట్లు తీసుకుని వెళ్ళేవారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇండియన్ సైంటిస్టులకి, ఇండియన్ ఆర్మీకి మాత్రమే తెలుసు. ఇప్పుడు వీళ్ళ టాస్క్ ఏంటి అంటే అమెరికన్ శాటిలైట్కి దొరకకుండా అండర్ గ్రౌండ్లో షాఫ్ట్స్ని నిర్మించాలి. అది కూడా కేవలం 40 రోజుల్లో పని పూర్తయిపోవాలి. కేవలం రాత్రిపూట మాత్రమే పని జరగాలి. కానీ ఆ పని జరిగినట్టు ఎవ్వరికీ కూడా తెలియకూడదు. అంతేకాదు చాలా తక్కువ లైట్స్తో ఈ పని చేయాలి. ఎందుకంటే ఆ హీట్ ఆనవాళ్లను కూడా ఆ అమెరికన్ స్పై శాటిలైట్ గుర్తించగలదు. అసలు ఈ అండర్ గ్రౌండ్ షాఫ్ట్స్ అంటే ఏంటి, ఎందుకు నిర్మిస్తున్నారు అంటే మనం 5 న్యూక్లియర్ డివైసెస్ని టెస్ట్ చేయాలి. వాటిని టెస్ట్ చేయాలి అంటే సుమారు 400 మీటర్ల లోతు, 50 మీటర్ల వెడల్పు వరకు గుంటలు తవ్వాలి. ఆ గుంట తవ్వాక అవసరమైన చోట కాంక్రీట్ మరియు స్టీల్తో కేసింగ్ వేయాలి. ఆ గుంట తవ్విన ప్లేస్లో అంటే 400 మీటర్ల లోపల మన దగ్గర ఉన్న న్యూక్లియర్ డివైసెస్ని అమర్చాలి. ఈ డివైస్కి పైన ఒక ప్లగ్ని ఫిక్స్ చేస్తారు. దీనితోనే ఆ డివైస్ని పేలుస్తారు. ఆ ప్లగ్కు పైన ఒక మానిటరింగ్ డివైస్ని పెడతారు. మన సైంటిస్టులు ఈ ప్లేస్ నుంచి దూరంగా ఉన్న ఒక కంట్రోల్ బంకర్లో ఉంటారు. అక్కడ నుంచి ఒక రిమోట్తో ఈ డివైస్ని ట్రిగ్గర్ చేస్తే అది పేలుతుంది. అప్పుడు దానిపైన పెట్టిన మానిటరింగ్ డివైస్తో ఆ బాంబు ఎంత ఎనర్జీని విడుదల చేసింది, ఎలా పనిచేసింది, సక్సెస్ఫుల్గా పేలిందా లేదా అనే విషయాలు తెలుసుకుంటారు. ఆ డేటా మొత్తాన్ని రికార్డ్ చేస్తారు. సో ఇదన్నమాట మన ప్లాన్. కానీ ఇలా ఒక్క డివైస్ కాదు, 5 డివైసెస్ని టెస్ట్ చేయాలి. ఇక ఇండియన్ ఆర్మీ వాళ్ళ పనిని ప్రారంభించారు. అండర్ గ్రౌండ్లో గుంటలు తవ్వడం మొదలుపెట్టారు. మన దేశంలో అందరూ పడుకున్నాక ఆర్మీ యూనిట్ అంతా కలిసి సీక్రెట్గా పోఖ్రాన్ టెస్ట్ ప్లేస్కి వెళ్ళేవారు. వాళ్ళు వెళ్ళే రూట్స్ని కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేవారు. వాళ్ళకి దగ్గరగా ఉన్న గ్రామంలోని ప్రజలకు కూడా తెలియకుండా, సౌండ్ రాకుండా సౌండ్ సప్రెస్డ్ ఎక్విప్మెంట్ని తీసుకుని వెళ్ళేవాళ్ళు. అంటే వాళ్ళు పనిచేసేటప్పుడు ఈ మెషినరీ సౌండ్ రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ సీక్రెట్ మిషన్ గురించి మన ఇండియన్ మీడియాకి తెలిసినా సరే అది అమెరికాకి తెలిసిపోతుంది. ఇక మిషన్ కూడా ఫెయిల్ అయిపోతుంది. అందుకే మన దేశంలోని ప్రజలకు కూడా తెలియకుండా చేశారు. ఆర్మీ ఈ పనిలో కుదిరినంత వరకు చేతి పనిముట్లు ఎక్కువగా వాడారు. ప్రతిరోజు ఎక్విప్మెంట్ని తీసుకెళ్లడం అంటే అది చాలా కష్టం. అందుకని ఒక వస్తువుని ఎక్కడైనా పెడితే ఆ వస్తువు యొక్క ప్లేస్ని బాగా గుర్తుపెట్టుకునేవారు. అక్కడ పనిచేసేది ఇండియన్ ఆర్మీ, వారి వెనుక ఉన్నది ఇండియన్ సైంటిస్టులు. ఆ పనిని ఎలా పడితే అలా వాళ్ళు చేయలేదు, చాలా సిస్టమేటిక్గా చేసుకునేలా డిజైన్ చేసుకున్నారు. మొత్తం ఆర్మీ యూనిట్ని చిన్న యూనిట్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క పనిని అప్పగించారు. పైగా ప్రతి సోల్జర్కి ఒక స్పెసిఫైడ్ ఎక్విప్మెంట్ ఇచ్చేవారు. ఆ సోల్జర్ తన దగ్గర ఉన్న వస్తువుల ప్లేస్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. తను పనిచేశాక మళ్ళీ ఆ వస్తువును అదే ప్లేస్లో పెట్టాలి. ఎందుకంటే ఆ వస్తువు ప్లేస్ మారితే పైన అమెరికన్ శాటిలైట్ కనిపెట్టేస్తుంది. ఇక మన ఆపరేషన్ ఫెయిల్ అయిపోతుంది. కరెంటు వైర్లు లేదా ఎక్విప్మెంట్ కేబుల్స్ కనిపించకుండా వాటిపైన మొక్కలు మరియు గడ్డితో కప్పి కవర్ చేసేవారు. వాళ్ళు వాడే మిషనరీని, టూల్స్ని, కంటైనర్స్ని దగ్గరలో ఉన్న బంకర్లో దాచిపెట్టుకునేవారు. వాళ్ళు వాళ్ళ పనిని ఆ రోజు రాత్రికి పూర్తి చేసి మళ్ళీ తెల్లారేసరికల్లా ఎక్కడ వస్తువు అక్కడే పెట్టేవారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు వాళ్ళ వెహికల్స్ వెళ్తుంటే వెనకాల పడే టైర్స్ గుర్తులని చీపురుతో కొంతమంది సోల్జర్స్ చెరుపుకుంటూ వెళ్ళేవారు. అప్పుడు ఆ రూట్లో వచ్చిన ఆర్మీ వెహికల్స్ గుర్తులు చెరిగిపోతాయి. అమెరికా స్పై శాటిలైట్స్ గుర్తించలేవు. అలా ఏప్రిల్ నెల మొత్తం మన ఇండియన్ ఆర్మీ ఎవ్వరికీ తెలియకుండా 5 అండర్ గ్రౌండ్ షాఫ్ట్స్ని న్యూక్లియర్ టెస్టుల కోసం తయారు చేసింది. అసలు అమెరికాకి కొంచెం కూడా డౌట్ రాలేదు. అంత పకడ్బందీగా మన వాళ్ళు తమ పనిని పూర్తి చేశారు. అసలు మన వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా చేశారంటే అమెరికా వాళ్ళ KH-1 శాటిలైట్కి హై ఇమేజ్ రిజల్యూషన్ ఉంటుంది. అది దాని బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇమేజెస్ని కంపేర్ చేసుకుని చూసినా సరే మన ఇండియన్ ఆర్మీ ఒక్కరోజు కూడా దొరకలేదు. అంతేకాదు మన వాళ్ళు ఆ శాటిలైట్ మన పోఖ్రాన్ ప్లేస్ మీదుగా ఎప్పుడు వెళ్తుందో కూడా క్యాలిక్యులేట్ చేసి మరీ తెలుసుకున్నారు. డే టైంలో కొంత సమయంలో అది మన పోఖ్రాన్ ప్లేస్ని చూడలేదు. దాన్ని బ్లైండ్ స్పాట్ అంటారు. ఆ టైంలో కూడా మన వాళ్ళు పనిచేసేవారు. ఇదంతా ఆ శాటిలైట్ యొక్క ఆర్బిట్ని క్యాలిక్యులేట్ చేయడం ద్వారా సాధ్యమైంది. మొత్తానికి ఇండియన్ ఆర్మీ వాళ్ళు అనుకున్న పనిని సాధించారు. న్యూక్లియర్ టెస్ట్ కోసం అంతా సిద్ధం చేసి ఉంచారు. కానీ మరి ఆ న్యూక్లియర్ బాంబ్స్ని ఈ ప్లేస్కి ఎలా తేవాలి అనేది అందరికీ ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అది మే 1వ తారీఖు 1998 ఫైనల్గా న్యూక్లియర్ బాంబ్స్ని పోఖ్రాన్ టెస్ట్ ప్లేస్కి తీసుకురావాలి అని డిసైడ్ అయ్యారు. ఆ రోజు రాత్రి ఇండియాలోని ప్రజలంతా ప్రశాంతంగా పడుకున్నారు. కానీ ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో మాత్రం కొంతమంది ఇండియన్ సైంటిస్టులు ఇంకా పడుకోలేదు.
చాలా బిజీగా పనిచేస్తున్నారు. వాళ్ళు ట్రక్ కంటైనర్స్లోకి న్యూక్లియర్ డివైసెస్ని ప్యాకింగ్ చేస్తున్నారు. ఆ రోజు రాత్రి సరిగ్గా 3 గంటలకి ఆ న్యూక్లియర్ డివైసెస్ని మిలిటరీ ట్రక్స్లో లోడ్ చేశారు. మిలిటరీ కాన్వాయ్ బయలుదేరింది. మన ఇండియన్ మీడియాకి కూడా దొరకకుండా వెహికల్స్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్స్ని కూడా మార్చేశారు. అసలు ఎలాంటి చప్పుడు లేకుండా రాత్రికి రాత్రి 5 బాంబ్స్ని ముంబైలో ఉన్న శాంటాక్రూజ్ ఎయిర్పోర్ట్లోకి తీసుకొచ్చారు. అక్కడికి రాగానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ AN-32 ఎయిర్ క్రాఫ్ట్ రెడీగా ఉంది. ట్రక్స్లో నుంచి ఆ ఏరోప్లేన్లోకి కేర్ఫుల్గా ఆ బాంబ్స్ని లోడ్ చేశారు. అక్కడ నుంచి రాజస్థాన్లో ఉన్న జైసల్మర్ మిలిటరీ ఎయిర్ బేస్కి తీసుకుని వెళ్ళారు. అక్కడ నుంచి మళ్ళీ ఇండియన్ ఆర్మీ ట్రక్స్లో 3 ట్రిప్స్ ద్వారా ఆ 5 బాంబ్స్ని పోఖ్రాన్ టెస్ట్ ప్లేస్లోకి తీసుకువచ్చి మిలిటరీ ఫెసిలిటీలో పెట్టారు. అది ఉన్న ప్లేస్కి వాళ్ళు పెట్టుకున్న కోడ్ నేమ్ ప్రేయర్ హాల్. ఆ ప్రేయర్ హాల్లోనే ఆ బాంబ్స్ అన్నిటికీ ఫైనల్గా డిటోనేటర్స్ని అటాచ్ చేశారు. టైమర్స్ని చెక్ చేశారు. సేఫ్టీ లాక్స్ని కన్ఫర్మ్ చేశారు. ప్రతి వైర్, ప్రతి ఫ్యూజ్, ప్రతి వోల్టేజ్ ట్రిక్కర్ని టెస్ట్ చేసి క్రాస్ చెక్ చేసి ఇక ఫైనల్ టెస్ట్కి సిద్ధం చేశారు. అది మే 10వ తారీఖు 1998. ఆ రోజు 3 సపరేట్ షాఫ్ట్స్లో 3 బాంబ్స్ని ఇన్స్టాల్ చేశారు. శక్తి-1 ఇది 2 స్టేజ్ థర్మోన్యూక్లియర్ డివైస్. ఇదే మన మెయిన్ న్యూక్లియర్ డివైస్. శక్తి-2 ఇది ప్లూటోనియం ఇంప్లోషన్ ఫిషన్ డివైస్. శక్తి-3 ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ లీనియర్ ఇంప్లోషన్ డివైస్. శక్తి-1 డివైస్ని వైట్ హౌస్ అనే షాఫ్ట్లో ఇన్స్టాల్ చేశారు. శక్తి-2ని తాజ్మహల్ అనే షాఫ్ట్లో ఇన్స్టాల్ చేశారు. శక్తి-3ని కుంభకరణ్ అనే షాఫ్ట్లో ఇన్స్టాల్ చేశారు. ఇక అన్నిటినీ ఇన్స్టాల్ చేసేశాక కంట్రోల్ రూమ్లో ఇండియన్ సైంటిస్టులు మరియు ఇండియన్ మిలిటరీ ఆఫీసర్స్ అందరూ కూడా కౌంట్ డౌన్కి సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జాబ్ ఉంది. వాళ్ళ ఒరిజినల్ పేర్లు వాడకూడదు, మొబైల్ ఫోన్స్ వాడకూడదు, అసలు వాళ్ళకి సంబంధించిన ఎలాంటి ట్రేస్ అనేది ఉండకూడదు. ఈ టీంలోనే బ్రిలియంట్ మైండ్స్ అయిన APJ అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆర్ చిదంబరం గారు ఉన్నారు, అనిల్ కకోట్కర్ గారు ఉన్నారు. ఇక ఫైనల్లీ టెస్ట్ కోసం అన్నిటినీ సిద్ధం చేశారు. కాసేపటికి అమెరికా శాటిలైట్ జస్ట్ అప్పుడే పోఖ్రాన్ రేంజ్ని దాటి వెళ్ళిపోయింది. ఇండియన్ సర్వేలెన్స్ టీం స్కై చాలా క్లియర్గా ఉంది, వెదర్ పర్ఫెక్ట్గా ఉంది అని కన్ఫర్మ్ చేశారు. సేఫ్టీ క్లియరెన్స్ ఇచ్చారు. ఇక కౌంట్ డౌన్ సిస్టమ్ యాక్టివేట్ అయింది. కంట్రోల్ రూమ్లో అందరూ సేఫ్టీ గాగుల్స్ వేసుకుని చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఎన్నో ఏళ్ల కష్టం ఈ ఒక్క రాత్రిలో సక్సెస్ ఆర్ ఫెయిల్ అనేది తేల్చేస్తుంది. అది సరిగ్గా మే 11 ఉదయం 3:45 చీకటిగా ఉన్న తారి ఎడారిలో అండర్ గ్రౌండ్ నుంచి ఒక పెద్ద లైట్ వచ్చింది. వెంటనే కంట్రోల్ రూమ్లో ఉన్న అందరూ సైంటిస్టులు, సోల్జర్స్ అందరూ ఒకేసారి కళ్ళు మూసుకున్నారు. వెంటనే ఒక షాక్ వేవ్ వచ్చింది. ఒక పెద్ద బ్లాస్ట్ కొన్ని 100 మీటర్ల ఆకాశంలోకి వెళ్ళింది. శక్తి 1, 2, 3 అన్ని డివైసెస్ డిటోనేట్ అయ్యాయి. భూమి ఒక్కసారిగా షేక్ అయింది. ఆ మొత్తం డేటాని కంట్రోల్ రూమ్లో రికార్డ్ చేశారు. అంతే, కంట్రోల్ రూమ్లో ఉన్న అందరూ ఒకేసారి ఆనందంలో తేలిపోయారు. మన దేశ చరిత్రలో అది ఒక గొప్ప రోజుగా లిఖించబడింది. కానీ పొలిటికల్గా మిగతా ప్రపంచాన్ని కూడా షేక్ చేసింది. పాలిటిక్స్కి సైన్స్ తోడైతే దేశ ప్రజలు ఎంత సేఫ్గా ఉండగలరో మన సైంటిస్టులు మరియు ఆర్మీ కలిసి ప్రూవ్ చేశారు. మళ్ళీ మే 13వ తారీఖున శక్తి 4 అండ్ 5ని కూడా సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. అంతే, మన ఇండియా 6th కంట్రీగా న్యూక్లియర్ క్లబ్లో జాయిన్ అయిపోయింది. కొన్నిసార్లు శాంతి కావాలి అనుకుంటే వైలెన్స్ కంపల్సరీ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే వీడియోని హైప్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.